ఆర్ యూ నాట్ హ్యాపీ విత్ యూర్ స్మైల్? కానీ బ్రేసెస్ పెట్టించుకోవాలంటే చాలా క్వశ్చన్స్ మైండ్లో. బ్రేసెస్ వల్ల పెయిన్ వస్తుందేమో, చాలా ట్రీట్మెంట్ టైం పడుతుందేమో, లేదా ఏమీ తినలేకపోతామేమో. అండ్ నెక్స్ట్ థింగ్, ద మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఎంత కాస్ట్ అవుతుంది? Don't worry, I'm going to answer all these questions if you stay till the end of the video. Hi, I'm Dr. Sudha, an orthodontist at Sri Krishna Dental Care located in Vizag. Firstly, అసలు braces కి ఎవరికి యూజ్ అవుతుంది? బ్రేసెస్ అందరికీ కాదండి. ఏంటంటే ఎవరికైతే వంకర పళ్ళు ఉన్నాయో, లేదంటే టీత్ మధ్య గ్యాప్స్ ఉన్నాయి, లేదంటే ఎత్తు పళ్ళు ఉన్నాయి, లేదంటే మిస్ అలైన్మెంట్ ఉంది, లేదా జా ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి మాత్రమే బ్రేసెస్ అనేది మనం పెడతాం. ఈ బ్రేసెస్ అనేవి నాట్ ఓన్లీ ఫర్ ఈస్థెటిక్ అంటే లుక్స్ పర్పస్ కోసం మాత్రమే కాదు, బట్ ఆల్సో ఫర్ ఫంక్షనల్ ఇంప్రూవ్మెంట్. కాన్సిక్వెన్సెస్ ఆఫ్ నాట్ గెటింగ్ బ్రేసెస్ డన్. జనరలీ స్ట్రైట్ టీత్ ఉంటే కనుక మనకి క్లీనింగ్కి బ్రష్ అనేది ఈజీగా ప్రతి ఏరియాలోకి వెళ్ళి క్లీన్ చేస్తుంది. సో దీనివల్ల మనకి బ్యాడ్ డిపాజిట్స్ ఏమీ లేకుండా బ్యాడ్ స్మెల్ అది రాకుండా ఉంటుంది. అదే టీత్ ఇర్రెగ్యులర్గా ఉంటే మనం అక్కడ బ్రష్ పెట్టినా కూడా ఆ ఏరియాస్ అనేవి క్లీన్ అవ్వవు. సో అక్కడ బ్యాడ్ బ్యాక్టీరియా అంతా ఉండిపోయి మనకి బ్యాడ్ స్మెల్ అది వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదే టీత్ మధ్య గ్యాప్స్ ఉంటే కనుక మనకు ఆ గ్యాప్స్ మధ్యలో నుంచి ఎస్ సౌండ్ అనే సౌండ్తో మనం మాట్లాడతాము. అదే కాకుండా చాలా మందికి సెలైవా కూడా ఈజీగా బయటకు వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. అదేవిధంగా ఈ ఎగుడు దిగుడు పళ్ళు వలన మనకి జా డీవియేషన్ అవ్వడం, పళ్ళు అనేవి అరిగిపోవడం, ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఓపెన్ బైట్, ఈ కండిషన్ జనరలీ ఏంటంటే చిన్నతనంలో థమ్ సగింగ్ కానీ టంగ్ థ్రస్టింగ్ అంటే నాలుగుతో పళ్ళను తోసే అలవాటు ఉన్న వాళ్ళలో ఈ కండిషన్ అనేది చూస్తాం. వీటిలో కూడా మనం బ్రేసెస్తో ట్రీట్మెంట్ హ్యాపీగా చేయొచ్చు. సో ఈ ఓపెన్ బైట్స్ కరెక్షన్ చేయడం వల్ల వాళ్ళ కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి చాలా వరకు ఇంప్రూవ్ అవుతాయి. వాట్ ఈస్ ద రైట్ టైం ఫర్ బ్రేసెస్? దిస్ ఇస్ అ టఫ్ క్వశ్చన్ టు ఆన్సర్. కానీ ఏంటి అంటే యంగర్ ఏజ్ అంటే లోవర్ సైడ్ వచ్చేసి జనరలీ ఈ కోరపన్ను కెనైన్ టీత్ వచ్చిన తర్వాత ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు. అండ్ ద హయ్యర్ లిమిట్ అంటే హయ్యర్ ఏజ్ ఏంటి అంటే జనరలీ బోన్ క్వాంటిటీ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వాళ్ళ బోన్ యొక్క కండిషన్ బాగుంటే ఈవెన్ 40 yearsకి కూడా మనం బ్రేసెస్ పెట్టచ్చు. లేదు వాళ్ళ బోన్ కండిషన్ బాగాలేదు అంటే ఈవెన్ ఎట్ ద ఏజ్ ఆఫ్ 18 years మనం బ్రేసెస్ పెట్టకూడదు. ఎన్నాళ్ళు మనం బ్రేసెస్ పెట్టుకోవాలి? Generally, it varies from 6 months for simple cases to 2 years for చాలా కాంప్లెక్స్ కేసెస్. సో ఈ ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది బోత్ పేషెంట్ కాంప్లెయిన్స్ అండ్ ఆర్థోడాంటిస్ట్ ఎక్స్పర్టీస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు మనం ఎలాంటి ఫుడ్ తినచ్చు? రోజు మనం తినేవన్నీ తినచ్చు. అంటే రైస్, కుక్డ్ వెజిటేబుల్స్, ఫ్రూట్స్, ఎవ్రీథింగ్ మనం తినచ్చు. జస్ట్ ఆ విధానాన్ని మార్చాలి. ఇప్పుడు ఫ్రూట్స్ తినాలనుకోండి, డైరెక్ట్గా అది బైట్ చేయకుండా పీసెస్ చేసుకొని బ్యాక్ టీతో హ్యాపీగా తినచ్చు. రోటీస్, పిజ్జాస్, చపాతీస్ ఇలాంటి స్టిక్కీ ఫుడ్స్ని అవాయిడ్ చేస్తే సరిపోతుంది. బ్రేసెస్ ట్రీట్మెంట్ చాలా పెయిన్ఫుల్లా? ఐ టెల్ యూ ఎన్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనం జిమ్కి వెళ్ళామనుకోండి, స్టార్టింగ్లో మజిల్స్ అన్ని పెయిన్ వస్తున్నాయా లేదా, బట్ అది కంటిన్యూ అయిపోయి ఉంటుందా? 1 weekలో తగ్గిపోతుంది కదా. సిమిలర్లీ మనం బ్రేసెస్ పెట్టుకున్నప్పుడు కూడా ఫర్ ద హైయెస్ట్ పీరియడ్ 1 week లేదా చాలా మందికి 2 to 3 daysలో కూడా ఈ పెయిన్ అనేది సబ్సైడ్ అయిపోతుంది. ఈ ఫేజ్లో ఏంటంటే సాఫ్ట్ ఫుడ్స్ తీసుకుంటే ఈవెన్ ఆ ప్రాబ్లమ్ని కూడా మనం ఎలిమినేట్ చేయొచ్చు. హౌ డు యూ బ్రష్ అండ్ ఫ్లాస్ విత్ బ్రేసెస్ ఆన్? ఇది చాలా క్రూషియల్ స్టెప్ అండి. బికాస్ మన ఓరల్ హైజీన్ బట్టే మన ట్రీట్మెంట్ డ్యూరేషన్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. దీని యొక్క ప్రోగ్రెస్ కూడా ఈ హైజీన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. జనరలీ మనం బ్రష్ చేసినప్పుడు బ్రేసెస్ పైనుంచి అండ్ కింద నుంచి 2 sides నుంచి బ్రష్ చేయాలి. ఫ్లాసింగ్ కూడా కంపల్సరీ చేయాలి. ఫర్ ద ఫస్ట్ 1 week బ్రషింగ్ అనేది చాలా ఛాలెంజింగ్గా అనిపిస్తే కనుక మౌత్ వాష్ ఆర్ సాల్ట్ వాటర్ గార్గిల్ ఇస్ హైలీ రికమెండెడ్. బట్ ద థింగ్ ఈస్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. Now coming to the most awaited part of the video, different types and cost of braces. First one వచ్చేసి metal braces. These are the most commonly used braces. ఇవి ఏంటంటే స్టెయిన్లెస్ స్టీల్తో తయారై ఉంటాయి. ఇందులో ఒక వైర్ని ఒక రబ్బర్ బ్యాండ్ యూజ్ చేసి మనం పట్టుకునేలా చేస్తాం. దీని యొక్క కాస్ట్ వచ్చేసి 25,000 to 40,000 depends on the complexity of the treatment and orthodontist expertise. నెక్స్ట్ వచ్చేసి సిరామిక్ బ్రేసెస్. దే ఆర్ మేడ్ అప్ ఆఫ్ సిరామిక్. ఇవి ఫంక్షన్ వైజ్ సేమ్ మెటల్ బ్రేసెస్ లాగే ఉంటుంది. ఓన్లీ లుక్స్ వైజ్ కొంచెం ఇంప్రూవ్మెంట్ అనేది ఉంటుంది. అండ్ ఇవి వచ్చేసి మెటల్ బ్రేసెస్ కన్నా ఒక 10,000 rupees ఎక్స్ట్రా ఉండొచ్చు. నెక్స్ట్ వచ్చేసి అడ్వాన్స్డ్ సెల్ఫ్ లైగేటింగ్ బ్రేసెస్.
ఇది డిఫరెన్స్ ఏంటి అంటే ఇందాక దాంట్లో రబ్బర్ బ్యాండ్ అనేది ఉంటుంది. జనరల్లీ మన హెయిర్ బ్యాండ్ లాగే దాని యొక్క ఎలాస్టిసిటీ అనేది తగ్గిపోతుంది. ఇప్పుడు అడ్వాన్స్డ్ బ్రేసెస్ లో ఏంటి అంటే ఒక క్లిప్ సిస్టమ్ లో ఉంటుంది. ఈ క్లిప్ ఏంటి అంటే వైర్ ని హోల్డ్ చేసి ఫోర్స్ అనేది తగ్గకుండా చూస్తుంది. దీని వల్ల మనకి ఈజీగా మెయింటైన్ చేసుకోవడం అవుతుంది, యాజ్ వెల్ యాజ్ ట్రీట్మెంట్ కూడా మనకి చాలా స్పీడ్ గా అవుతుంది అన్నమాట. దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఇందులో కూడా మెటల్ బ్రేసెస్ ఉంటాయి. ఈ మెటల్ బ్రేసెస్ వచ్చి 60,000 to 80,000 వరకు మనకి ఉంటుంది. యాజ్ వెల్ సిరామిక్ వచ్చేసరికి దానికన్నా ఒక 20,000 వరకు ఎక్స్ట్రా ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అసలు నాకు బ్రేసెసే వద్దు, ఈవెన్ నేను ట్రీట్మెంట్ చేయించుకుంటున్నట్టు కూడా ఎవరికి కనిపించకూడదు అనుకుంటే దెన్ అలైనర్స్ ఇస్ అ సొల్యూషన్. దే ఆర్ వెరీ క్లియర్, ఇన్విజిబుల్ అండ్ రిమూవబుల్. అండ్ దీని కాస్ట్ వచ్చేసి స్టార్ట్స్ ఫ్రమ్ 1 lakh అండ్ రేంజెస్ అప్ టు 3 to 4 lakhs డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ట్రీట్మెంట్. Remember, an orthodontist is a specialist trained to correct the alignment of teeth and jaws. If you want your braces to be done, consult an orthodontist for the best results. I am Dr. Sudha, an orthodontist at Sri Krishna Dental Care located in Vizag. Thank you for watching. Bye. See you until next time.